కమెంట్లు అంతా ఇల్లు గురించే ఉంది. నిన్న హోమ్ టూర్ ఇంకా హోమ్ డీటెయిల్స్ గురించి చెప్పేసాను ఏంటి పరిస్థితి అనేసి. ఈ రోజు హౌస్ సర్చ్ గురించి చెప్పేస్తాను. ఇంకా నా పని అయిపోయినట్లే. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ నేను నా మాటలన్నీ అర్థం చేసుకొని నా డిసిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు. ఏమైనా మీరు బంగారు బిడ్డలు అందుకే బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా హౌస్ సర్చింగ్ కోతే నేను యాప్స్ ఏది యూస్ చేయలేదు. ఈ జాబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఉంది. మంత్లీ వన్స్ ఖచ్చితంగా చూస్తా కొత్తగా ఏం సాఫ్ట్వేర్ వచ్చింది, ప్రెసెంట్ ఏది బూమింగ్ లో ఉంది ఇవన్నీ. ఇట్లనే ఒక 1 year నుంచి హౌసెస్ చూడడం నాకు అలవాటు అయింది. అట్లా నాకు కావాల్సిన ఏరియాలో కొత్త కన్స్ట్రక్షన్ ఏమవుతుందని ఐడియా ఉంది నాకు. అది నాకు బాగా హెల్ప్ అయింది. హౌస్ సర్చింగ్ లో బెస్ట్ ఆప్షన్ ఏం రా అంటే ఒక వెహికల్ తీసుకొని మనకు కావాల్సిన ఏరియా మొత్తం తిరగాలి. కొన్నైనా చూడాలి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఎలాంటి హౌస్లు ఉన్నాయి, ఎంత ప్రైస్ లో ఉన్నాయని. దాని తర్వాత ఫస్ట్ మనం క్లియర్ ఉండాలి యూస్ హౌస్ కావాలా కొత్తలు కావాలని. సెకండ్ థింగ్ మనకి ఏ ఏరియా కావాలనేసి ఫిక్స్ అవ్వాలి. ఇంకా బడ్జెట్ లో మనం స్ట్రిక్ట్ గా అంతే ఉండాలని అనుకున్నామంటే మాత్రం ఏరియాలో మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. కమ్యూనిటీలో కావాలా, ఇండివిజువల్ కావాలా, ఇట్లా మనం క్లియర్ గా ఉండాలి ఏ టైప్ కావాలి అనేసి. ఇట్లా మనం మొత్తం ఫిల్టర్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది మనకి ఎలాంటి ఇల్లు కావాలి, మన ప్రైసింగ్ ఎంత అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ లో మీకు ఇండివిజువల్ హౌస్ వచ్చింది అనుకుంటే ఇంకా సింపుల్ గా మీకు కావాల్సిన ఏరియాలో ఇండివిజువల్ హౌసెస్ ఏమేమి ఉన్నాయి అనేసి అడవి చూసుకోవాలంతే. ప్రతిసారి ఇలా అవ్వదు. ఈసారి మాకు ఇలా వర్కౌట్ అయింది. లాస్ట్ టైం మాది ఏమీ లేదు, మొత్తం అన్న ఇంకా బాబాయ్ హెల్ప్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం లాంగ్ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే అది ఒకసారి చూడండి. హౌస్ సర్చింగ్ స్ట్రగుల్స్ అనేది నార్మలే. కొంతమందికి 2 months పడుతుంది, కొంతమందికి 3 months పడుతుంది, కొంతమంది 6 months కూడా పడుతుంది. మీకు దొరకట్లే అని డిప్రెస్ అయిపోకండి. ఆ ప్రొసీజర్ అలానే ఉంటది.